జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు పుణ్యస్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. హన్మకొండకు చెందిన బొబ్బల శ్రీనివాసరెడ్డి తన భార్య సుధతో కలిసి గోదావరి నదిలో స్నానం చేస్తుండగా కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ని బయటకు తీసుకొచ్చిన అప్పటికి శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు కూడా పరిశాన్ అవుతారు అట్లా హాస్పిటల్ లేదమ్మా పానం పోయింది చెప్పేసి హన్మకొండ నుండి వచ్చినాం. ఇక వాళ్ళ పూలు ఉన్న కొబ్బరికాయ అంటే ఈ స్నానం చేసి వచ్చినాక కొనుక్కొని అనుకున్నాం. ఒక్కసారి మునిగిండు, రెండోసారి మునిగితే నేను అన్న గట్ట ఎందుకు పోతాను గిట్టే ఉండి పట్టుకోదాను మెట్ల కండే ఉండు అన్న ఏమవుతుంది అన్నాడు. మూడోసారి ఇక తేల్తలేడు, అయ్యో బాబు పోతాండు అనగానే ఇక కంచి ఇంకా ఇంత దూరం వస్తూనే ఉన్నాను నేను ఇట్లా అనే వరకు. పాపం ఇప్పుడు వాళ్ళు అందరు వస్తాను అబ్బటి దండం పెడతాను బాంచని పోండి అంటే మాకు ఈత రాదమ్మా అనగానే ఎవరినో పిలిచిండ్రు అనగానే ఆగమ్మ ఏం కాదు అక్కడ కనపడుతుంది సాది కాదు నువ్వేం టెన్షన్ పడగాని పోయి దునికి తీసినంత జస్ట్ 5 నిమిషాలలోనే ఇక్కడనే అందరికి ఇక్కడనే ఉన్నారు. కూడా లేవు మీ ఇద్దరు లేవు మొత్తం అందరు స్నానాలు కూడా అన్ని చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ హన్మకొండ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు పుణ్యస్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. హన్మకొండకు చెందిన బొబ్బల శ్రీనివాసరెడ్డి తన భార్య సుధతో కలిసి గోదావరి నదిలో స్నానం చేస్తుండగా కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను బయటకు తీసుకొచ్చిన అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి. శోభా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి దర్శనానికి హన్మకొండకు చెందిన బొబ్బుల శ్రీనివాసరెడ్డి భార్య సుధాతో కలిసి ఈ రోజు రావడం జరిగింది. ఇటు మొదటిగా పుణ్యస్నానం చేసి కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నారు. అందుకోసమని గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తుండగా మూడోసారి మునుగుతుండగా ఒక్కసారిగా తన కాలు జారి కొట్టుకుపోవడం జరిగింది. ఇది గమనించిన పక్కన ఉన్న భార్య సుధా అక్కడ ఉన్న వారికి కొంత కాపాడమని వేడుకోవడం జరిగింది. అక్కడున్న కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు కొంతమంది నదిలోకి దూకి తనని రక్షించే ప్రయత్నం చేసి రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికే తను భారీగా నీరు తాగి మృతి చెందినట్టుగా ఊపిరాడక మృతి చెందినట్టుగా గుర్తించారు. ఈ మృతి చెందిన శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని అయితే పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే అక్కడికి కాళేశ్వరం పోలీసులు చేరుకొని అక్కడ ఆ యొక్క జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం తన చనిపోయిన శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని అయితే మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు భర్త కొట్టుకుపోవడం చూసి భార్య విలపిస్తుంది. ఇద్దరం కలిసి దేవుడి దర్శనానికి వచ్చిన మాకు ఇలాంటి మా కళ్ళ ముందే భర్త చనిపోవడం అయితే చాలా ఆవేదన చెందుతుంది. కొంత 1-2 సార్లు మంచిగానే మునిగినప్పటికీ మూడోసారి మునుగుతున్న క్రమంలోనే కాలు జారటమే ఈ ప్రమాదానికి కారణమని భార్య చెప్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బండలే అన్ని వాళ్ళు కూడా పరిశాన్ అవుతారు అట్లా హాస్పిటల్ తీసుకురా మంచిగా